అమరావతికి కేటాయించిన 15,000 కోట్లు అనేది అది వరల్డ్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గ్యారంటీగా ఉండి అప్పు ఇప్పించడమా ఏంటది? అదండి వాళ్ళు చెప్పింది ఏంటంటే మల్టీలేటరల్ ఫండింగ్ తీసుకుని చేస్తాము అన్నారు. అది వాళ్ళు తీసుకుని చేస్తామన్నారు, మనకి ఇప్పించి చేస్తామని లేదు. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మల్టీలేటరల్ ఫండ్ 2%, 3%, 1%లో వస్తుంది, కన్సెషనల్ రేట్లో వస్తుంది. సో ఆ ఫండ్ తీసుకుని చేస్తూ ఉన్నారు. సో అది ఏపీకి భారం అవ్వదు. ఏపీ భాగం చెప్పడం మా బాధ్యతగా మేము చేస్తూ ఉన్నారు. పోలవరంకి ఆల్రెడీ మేము ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసాము. 2014లో ఒక ఒప్పందం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఏది జరిగిందో అది మ్యాక్సిమం ఇచ్చేసాము, అయితే మేము కేంద్రం బాధ్యత తీసుకుంటామని అంటూనే ఇంకో పక్క మొత్తం ఇచ్చేసామంటున్నారు. ఇంకో పక్క బడ్జెట్ స్వరూపం మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరంకి ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మొత్తం ఇచ్చేసాం లేదండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ఏ బిల్స్ వస్తే అవి ఇస్తూ పోతున్నామని. అంటే పెండింగే లేవని. పెండింగే లేవు. సో మనం ఫాస్ట్గా పని చేయించుకుని ఫాస్ట్గా బిల్స్ ఇస్తే ఫాస్ట్గా ఇస్తామంటున్నారు అంతే. అంతే తప్ప వాళ్ళు మొత్తం ఇచ్చేసామని దుకాణం కట్టేయలేదు, మొత్తం క్లోజ్ చేయలే. వాళ్ళు ఎంత కావాలో అంత ఇస్తామంటున్నారు, మా బాధ్యత అన్నారు. అంటే ఇది నేషనల్ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి మేము అంటున్నారు. అది ప్రాక్టికల్గా వీళ్ళు ఆచరిస్తారంటారా కేంద్రం? డౌట్ లేదండి. ఇంత అనౌన్స్ చేసి పబ్లిక్లో చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ వెనక్కిపోతారని నేను అనుకోనండి. తెలంగాణ ఊసే లేదు, తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు లేవని చెప్పేసి వినపడుతున్నది కదా, ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఈ బడ్జెట్లో? ఏమంటే ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇది మనం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నామండి. మన కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ కమిషన్స్ వస్తూ ఉంటాయి. ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్ ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ 5 ఏళ్ళకు ఒక ఫైనాన్స్ కమిషన్ వచ్చి వాళ్ళకున్న 13 నుంచి 16 ఫ్యాక్టర్స్, అంటే దారిద్ర్యం, డెవలప్మెంటు, తర్వాత ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషను, రకరకాల పారామీటర్స్ ఉన్నాయండి. అంటే ఆ హిల్లీ ఏరియా అసలు పొటెన్షియల్ ఉందా, ఇండస్ట్రీ వచ్చే పొటెన్షియల్, ఆదాయం పెరిగే పొటెన్షియల్ ఉందా, కొన్ని రాష్ట్రాలకి ఆదాయం పెరగాలనే పెరగదు. సో ఇలాంటివన్నీ ఎగ్జామిన్ చేసుకుని వెయిటేజెస్ ఇచ్చి చేస్తారు. 2014 దాకా 32% డివల్యూషన్ ఉండేది. మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన స్టేట్లో పడే బాధలు నాకు తెలుసు కాబట్టి అని చెప్పి మొత్తం మీద ఫైనాన్స్ కమిషన్కి ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 42% చేశారు 32. సో 42% ఆఫ్ ద మనీ ట్యాక్సెస్ రిసీవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ గోయింగ్ ఎస్ ఎ డివల్యూషన్ టు స్టేట్స్. సో ఈ డివల్యూషన్ 42%లో ఎవరికి ఏది అన్యాయం కాదండి. ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరికి వచ్చేది వాళ్ళకి వచ్చేస్తుంది యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. అది కాక ఇంకొక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 13% ఆఫ్ ఓవరాల్ బడ్జెట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అందులో మీకు సర్వశిక్ష అభియాను, మీ NREGS, హౌసింగ్ కూడా ఉంది కదా, హౌసింగు, ఒక 26 స్కీమ్స్ ఉన్నాయండి. ఆ 26 స్కీమ్స్లో కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 16% అంత ఉంది ఆ బడ్జెట్. ఆ బడ్జెట్ మీకు వచ్చేస్తుంది. మరి తెలంగాణకి అలా కదా ఎక్కువ చెప్తున్నా అండి. అది కాక మీకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల్లోంచి ఈ విధంగా స్పెషల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో దేర్ఫోర్ ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వచ్చినవే. ఇవి ఇదివరకు గవర్నమెంట్స్ పాస్ చేసి ఇస్తామని ప్రామిస్ చేసి ఇస్తున్నారు, కొత్తగా ఇవ్వట్లేదు వాళ్ళు. ఏపీ గవర్నమెంట్కి ఏదో స్పెషల్గా చేశారు, ఏదో సవితి కొడుకోను, అంటే అదే చట్టం కింద తెలంగాణకు కూడా రావాలి కదా అంటున్నాడు కదా సీఎం. ఏదో ముద్దులు కొడుకోను అవన్నీ అదేం లేదండి. అక్కడ యాజ్ పర్ యాక్ట్ వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఈజ్ ప్రామిస్ బై ద యాక్ట్ ఓన్లీ చేస్తున్నారు అంతే తప్ప గొప్పగా అయితే మనకు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళలాగా. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారంటే పాయింట్ ఏంటంటే అందరికీ అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసారు, ఎవరెవరికి ఏ విధంగా ఇస్తున్నారు అంతే తప్ప నేను యూపీలో ఉన్న యూపీకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదే. ఆ లెక్కన వస్తే ఎంపీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. రాజస్థాన్లో గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి లేదు. మహారాష్ట్రకి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. స్పెషల్ ట్రీట్మెంట్ ఎవరికీ లేదు, ఓన్లీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఉంది. బీహార్లో కూడా ఇరిగేషన్ డెవలప్మెంటు అక్కడున్న అవసరాలను బట్టి అక్కడున్న ఫ్లడ్స్ వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి. అసలు రియల్గా అంటే బీహార్ ఎవ్రీ టైం డెవలప్ కావడం కారణం ఆ గంగకు వచ్చే ఫ్లడ్సే. బీహార్లో పోయే గంగకు వచ్చే ఫ్లడ్సే బీహార్ని తీసేస్తుంది ఎవ్రీ టైం. అంతా పైన నేపాల్ నుంచి వస్తుంది. కార్డన్ స్పెషల్ కేసు కింద తీసుకున్నారు. అదే అంతే తప్ప అది యాజ్ పర్ ఇరిగేషన్ వచ్చేసింది. మనకి ఇచ్చిన చెప్పి ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇచ్చారు. అంటే తెలంగాణ వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏముందండి, సెంటర్లో ఈవెన్ రాహుల్ గాంధీ కూడా సెంటర్లో పోయి పొలిటిసైజ్ చేసిన జోకే మనం పాలిటిక్స్ మారడం. సో వాళ్ళు పోయి చేస్తున్నారు కదా, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్.
ఈవెన్ బీహార్లో ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇంగ్లీష్గా మాట్లాడుతున్నారు. సో ఇక మనం అది ఇంకా మీనింగ్ అది వాస్తవంగా అంటే చూడటానికి అలా కనిపిస్తోంది, అందుకని గొడవ చేస్తున్నారు. వాస్తవంగా ఉందంటే ఇన్ని రోజులు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అడగచ్చు. తెలంగాణ ఊసేలేదనే మాట అంటున్నారు వాళ్ళు. టాపిక్ అదే అది అది ఇది చాలా చాలా ఏళ్ళు ఉన్నది. అదే. ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాం. తర్వాత రైల్వేకి అసలు కేటాయింపులు చేయకపోవటం అంటే ఆశ్చర్యంగా ఉందంటే అంటే ఇవన్నీ చదవలేదండి. రైల్వే కేటాయింపులు ఆత్మనిర్భర్ అది 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 కొత్త రైళ్ళు వచ్చాయి కదా, ఇది వందే భారత్ వందే భారత్ బాగా చేస్తున్నారు కదా. సో దేనిపో రైల్వేలో మ్యాక్సిమం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసింది గత 5 ఏళ్ళుగా. దే స్పెండ్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్లో తయారైపోయి రైల్వే స్టేషన్స్, అన్ని రైల్వే మోడర్నైజేషను, రైల్వే ట్రాక్ మోడర్నైజేషను, యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ ఆన్ సిగ్నలింగ్ మోడర్నైజేషన్ చాలా అయిపోతుంది. కాకపోతే ఆ ఊసిలేదు. నేను స్పీచ్లో కూర్చుండకపోవచ్చు కానీ అలొకేషన్స్లో ఏం తేడా ఉండదండి. అలొకేషన్స్లో ఏం తేడా. తెలంగాణలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాళ్ళు కొన్ని అంతకుముందు ప్రామిస్ చేసిన వాటికి కూడా ఈసారి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ప్రామిస్ చేస్తే కేటాయింపులు ఉండాలి, లేవని అనుకోవాలండి. ప్రామిస్ చేయకపోతే ఉండకపోవచ్చు కానీ సవితి తల్లి అవేం లేవండి. అవి అంటే ఓవరాల్ మన భారతదేశం అభివృద్ధికి మన 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 ఆర్థిక ప్రయాణానికి ఈ బడ్జెట్ మనకి దోహదపడుతుందంటారు, ఉపయోగపడుతుంది అంటారు. పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి. ఇది లాంగ్ టర్మ్గా వికసిత భారత్కి ఉపయోగపడుతుంది. ఇది బేసిక్గా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది కొంచెం లేట్ అయింది. అది మన ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో నేను ఏ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నా పబ్లిక్ అనౌన్స్మెంట్స్లో కానీ పబ్లిక్గా కానీ ఎంప్లాయ్మెంట్ లింకేజ్ స్కీమ్ ఇది మస్ట్ అని చెప్తున్నా. అది ఇవాళకి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక టీవీ ఛానల్లో ముందే చెప్పాను ఈ ఎంప్లాయ్మెంట్ లింకేజ్ స్కీమ్ వస్తుందని చెప్పి. మీకు లీక్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం, ట్రైనింగ్. తర్వాత మీకు బడ్జెట్ లీక్ అయిందా అని చెప్పారు. అదేం లేదే, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. క్లిక్ అయింది నీట్ లాగా పేపర్ లీక్ అయినట్టు. ఓవరాల్గా ఈ బడ్జెట్ బాగుందంటారు. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ సూటబుల్గా ఉందండి. కాకపోతే ఇంకా నాకు మీరు నన్ను అడిగితే అసంతృప్తి ఏమన్నా ఉందా అంటే, అసంతృప్తిగా వచ్చేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో ఒక ఇండెక్సేషన్ తీసేయటం, అంత ఏకంగా అందరి మీద ఏ ఆస్తి మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేయటం అనేది కొంతవరకు పన్నుల భారం తగ్గాలంటారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దాని వరకే. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది కొంచెం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సామాన్యుడికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది సార్? మీరు ఆస్తులు ఏమన్నా అమ్మినా కూడా, పాత ఆస్తి అమ్మినా కూడా, మీరు కొన్న ఆస్తి అందరికి ఇల్లు ఉన్నాయండి వాళ్ళ. అవును. సో అది అమ్మినా కూడా మీ ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. అది 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 కొంచెంగా ఎగ్జంప్షన్స్ ఇదివరకు ఉండేవి, అవి తీశారు. అది కొంచెంగా ఇది ఉంది. తర్వాత అగ్రికల్చర్లో మళ్ళీ ఏదో ఒక విధంగా రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుండేది. ఇది అగ్రికల్చర్ లాస్ ఉన్నాయి కదా, వాటిని మూడింటిని ఎక్కువ కన్సల్టేటివ్ చేసి దాని మీద గవర్నమెంట్ ఒకసారి ఓడిపోయామని చెప్పి వెనక్కిపోకుండా దాన్ని ఇంకా పర్సూ చేయాలని నా కోరిక. అవి అవుతే తప్ప అగ్రికల్చర్ ఇన్కమ్ పెరగదండి. అది పెరగకపోతే మనం ఆ డిఫరెన్స్ తగ్గించలేము. ఇంకేమన్నా సార్ మీకు అసంతృప్తి ఇచ్చారు? బేసిక్గా అదే ఉందండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.